రండి తీసుకొచ్చారా? ఇలా ఇవ్వండి. నువ్వు చెప్పిన వంటలన్నీ వండుకొచ్చామే. వీళ్ళు నేను చెప్పిన వంటలు చేయటంలో ఎక్స్పర్ట్స్. ఇదిగోండి, ఈ పిన్నితో పప్పుచారు, వదినతో ఫ్రై, మా అక్కతో అన్నము చట్నీలు చేయించాను. ఈ ఖాళీ గిన్నెల్లో పెట్టి మీ గిన్నెలు మీరు తీసుకువెళ్ళండి. అలాగే. నీకిష్టమని మాతో స్పెషల్ గా చేయించింది ఆదిత్య. పెళ్ళాం అంటే తులసిలా ఉండాలి. మొగుడిష్టం తెలిసి నడుచుకోవాలి. నోటికి రుచులన్నీ అందించి మనసు దోచుకోవాలి. వెళ్ళొస్తాం తులసి. మంచిదండి. తిను, ఆకలన్నావుగా, లాగించు. ఇంతకీ ఆ రైడ్ ఎవరు చేయించారో తెలుసా? మా కోడలికి చెప్పి నేనే చేయించాను. గరుడ పురాణం. ఇప్పుడు నేను అపరిచిత స్టైల్లో గరుడ న్యూ పురాణం అమలు చేయబోతున్నాను. తులసి, దుర్గమ్మ వీళ్లల్లో ఎవరి మీద ముందు ప్రతీకారమో ఇప్పుడే తేల్చుకుంటాను. నా జోలికొస్తే అది ఊరుకోదు, దాని జోలికొస్తే నేను. తాను కాని ముందు చీటిది. ఏమున్నాయి ఆ చీటీల్లో? అది నీకు అనవసరం. తెలియాలి కదే, లాటరీ తీసే వాళ్ళకి అందులో ఏముందో. ఫ్యూచర్, అవతలి వాళ్ళ ఫ్యూచర్ ఉందమ్మా. వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలో నిర్ణయించే మార్గం ఉంది. ముందు చీటీ. ఏంటోనే నీ ప్రవర్తన రోజు రోజుకి విచిత్రంగా ఉంది. ఏంటే? అంతే ఉంటుంది.
కన్న తల్లివి కదా, నీకు అలానే ఉంటుంది. నీకు విచిత్రంగా ఉంది, నాకు అశాంతిగా ఉంది. ముందు చీటి తీ. ఇదేంటో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంది. దీన్ని చల్లగా చూడు తండ్రి. దీని మీదకి ఎలాంటి అపాయాలు రాకుండా కాపాడు తండ్రి. ఏంటిది? ఏదో సాధించిన దానిలా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు ఆ చీటీలో ఏముంది? అంటే ఆ తులసికో దుర్గమ్మకో ఇలాంటి బహుమతి ఇవ్వాలనే ప్రయత్నంలో ఉందా? చాలా తప్పు చేస్తున్నావు కీర్తి. పాపం తగులుతుంది. కీర్తి చదివిన దాంట్లో ఏముందో, ఏం బహుమతి ఇవ్వబోతోందో. అటు తిరిగి ఇటు తిరిగి దీని ప్రాణాల మీదకి రాదు కదా. ఏంటో ఇది రోజు రోజుకి చేసే పనులు చూస్తుంటే టెన్షన్తో బీపీ వస్తుంది. దీని చేష్టలకి ఏదో ఒక రోజు గుండాగిపోయేలా ఉంది. దీనికి ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పాలి. వెంటనే జరిపించమని చెప్పమ్మా. ఆలస్యం చేసే కొద్దీ ఆమె ప్రాణానికే ముప్పు. సంతోషిమాత పూజ ఎంత త్వరగా చేయిస్తే అంత త్వరగా ఆమె గండం నుంచి విముక్తురాలవుతారు. ఆదిత్యతో ఎలా పూజ చేయించాలో ఆలోచించాలి. చెప్పండి పంతులు గారు. ఎల్లుండి పూజకి ముహూర్తం చాలా బాగుందమ్మా. మిస్ అయితే మంచి ముహూర్తం దొరకదు. ఎలాగైనా పూజ జరిగేలా చూడమ్మా. సరేనండి, మీరు చెప్పిన ముహూర్తానికే పూజ జరిపిస్తాం. ఏంటి, ఎవరితోనో జరిపిస్తాను అంటున్నావు? అయ్యో, నేను ఈ వేరు కాపురం, ఈ వనభోజనాలు ఇవన్నీ హడావిడిలో పడి నీకు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను ఆదిత్య. ముఖ్యమైన విషయమా? ఏంటది? అదే, మన ప్రియ ఆరోగ్యం ఈ మధ్య బాగుండట్లేదు కదా. గ్రహదోషం ఏదైనా ఉందేమోనని మావయ్య సాంబయ్య జ్యోతిష్యుణ్ణి కలిశారు. అవునా? ఏమన్నారంట? ప్రియ ఆరోగ్యం కోసం సంతోషి మాత పూజ చేయమన్నారంట ఆదిత్య. అంతే కదా, చేసేస్తే సరిపోయే. హా, సరిపోతుంది. కానీ అది చేయడానికి చిన్న చిక్కుంది. పూజ చేయడానికి చిక్కేంటే? ఆ చిక్కే ఉంది. అవునాదిత్య, ఆ పూజ నువ్వు చెయ్యాలి. ఆమె సంతానంతో సంతోషిమాత పూజ చేయించండి. ఈ బాధ భరించడం కన్నా గండంతో పోవడమే నయం. ప్రియాకి గండం ఉంది ఆదిత్య. దానికి ఆవిడ సంతానం, అందులోనూ మగవాళ్ళు పూజ చేయాలన్నారట. తనకి నిన్న మొన్నటి దాకా నేను కూతుర్ని అనుకున్నాను, కానీ నేను కాదు కదా. అందులోనూ మగ సంతానం లేరు కదా. సాంబయ్య తనకి ఎలా గండం తొలగిపోతుందా అని ఫీల్ అవుతున్నాడు ఆదిత్య. ఇప్పుడు పూజ ఎలాగా, ఎవరు చేస్తారు? మరో మార్గం లేదా? జ్యోతిష్యుని అడగలేదా? అదే
ఈ పూజ విషయం అత్తయ్యకి తెలియకూడదు ఆదిత్య. అస్సలు తెలియనివనే. చివరికి నేనే ఆలోచించి ఒక మార్గం చెప్పాను. ఏంటది? కొడుకుతో పూజ చేయించుకోలేని పరిస్థితి ఉంటే బాగుండేది, కానీ నాకు లేడే అని బాధ. తను మీ మేనల్లుడే అయినా కొడుకులా మీ చేతుల్లో పెరిగాడు. అలాగా? అవును ఆదిత్య. ఆయన నా దగ్గర ఆ విషయం దాచి ఆ ప్రియ కోసం నా కొడుకుతో నాకు తెలియకుండా పూజ జరిపించాలనుకుంటున్నారా? ఎలా జరిపిస్తారో, ఎలా వాణ్ణి ఆ తులసి తీసుకెళ్తుందో చూస్తాను. అమ్మో, ఇప్పుడు ఈ విషయం దుర్గమ్మకు తెలిస్తే నా మత్తే కాదు, రచ్చ రచ్చ చేసి అడ్డుపడుతుంది. అప్పుడు చాలా ఘోరం జరిగిపోతుంది. అసలు ఈ విషయం ఆదిత్యకి చెప్పేస్తే వాడు తట్టుకోలేడు. పాపమని తాపత్రయపడతాడు, వాడు బాధపడతాడు. అది దుర్గమ్మ గమనిస్తే వాణ్ణి నిలదీస్తుంది. ధర్మం కర్మం తెలియనివాడు దుర్గమ్మను మేనేజ్ చేయలేక తడపడతాడు, బయటపడతాడు. అర్జెంటుగా ఈ విషయం ఆదిత్యకి చెప్పొద్దని తులసికి చెప్పాలి. అత్తయ్య అత్తయ్య, రేపు వనభోజనాల్లో నేను ప్రత్యేకంగా నిలబడాలి. అందరి ముందు నేను హైలైట్ అవ్వాలి. అందరూ నన్ను శభాష్ అని మెచ్చుకునేలా చెయ్యాలి. వీలైతే అందరూ నన్ను చూసి గర్వపడి నాకు దండేసి సన్మానం చేసి చప్పట్లు కొట్టించుకోవాలి. ఏంటే నీకు సన్మానం ఏంటి, నీకు చప్పట్లేంటి? నిలబడి కలలు గంటున్నావా ఏంటి? లేదత్తయ్యా, ఎలా అయినా సరే లక్ష్మి గ్రేట్ అనిపించుకోవాలి. ఎలా అనిపించుకుంటావే? చక్కగా వంటలు చేసి వనభోజనాల్లో అందరికీ తినిపించి, ఆహా ఏవి టేస్టు ఏవి టేస్టు, ఆ చేతిలో ఏముందమ్మా అని అందరూ అడిగేలాగా, అందరూ నా వీపు చరిచి మెచ్చుకునేలాగా చేసావనుకో, ఎలాగో వనభోజనాల్లో పెద్దలకు సన్మానం చేస్తారు, అలాగే వంటలు బాగా చేసిందని నాకు సన్మానం చేస్తారు. చాలే ఆపవే. నువ్వు పిండి వంటలు చేస్తావా? అందరూ అవి తిని మెచ్చుకుంటారా? సభాషన్ని సన్మానం చేస్తారా? ఏం మాటలే అవి? పచ్చి పులిసే చేత కాదు, పప్పులో పోపేయడం కూడా రాదు. నువ్వు పిండి వంటలు చేస్తావు, శభాషని అనిపించుకుంటావా? తేలు మంత్రం రాని వాళ్ళు పావు తోక పట్టుకుని ఆడించబోయి మూర్చబోయారట. అలా ఉంది. నీకెందుకే చేతగాని పనుల గురించి గొప్పగా మాట్లాడతావు? నన్ను అలా అవమానించకత్తయ్యా. నేను సాధించాలని పట్టుబడితే, నా మనసులో ఏదైనా కోరిక పడితే అది సాధించి తీరుతా. చాలా సాధించావు. ఆదిత్యం చేసుకుంటానని ఏం సాధించావే? అదేదో పొరపాటు జరిగిపోయింది. సర్లే ఆపు. అయిపోయిన వాటి గురించి ఇప్పుడెందుకు? అసలు వంటలు ఎలా చేద్దాం అనుకుంటున్నావు?
ఆన్లైన్ ఉందత్తయ్యా, ఆన్లైన్. ఆన్లైన్లో చూసి వంటలు చేస్తావా? అవునత్తయ్యా, నిమిషాల్లో జిలేబీలు, గులాబ్ జాములు, అరిసెలు, గజ్జికాయలు, చెకోడీలు ఎంత బాగా చేస్తారో. ఇలా విరిచి చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఆ ఆన్లైన్ లో చూస్తేనే ఎప్పుడు తినేయాలా అని అనిపిస్తుంది అత్తయ్యా. నిజమా? అయితే చెయ్యవే. నువ్వు మెప్పు పొందుతానంటే నేనెందుకు వద్దంటాను? ఆహా, వనభోజనాల్లో ఇది వంటలు చేసి అందరితో శాబాష్ అనిపించుకుని సన్మానం చేయించుకుంటుందా? అసలు తులసి వంటల ముందు దీని వంటలు ఎంత? దీనికి వంట చేయడమే రాదు, పైగా పిండి వంటలు చేస్తుందంట. చెప్తా దీని సంగతి. హలో మేడం. ఏంటే? ఓయ్, ఏంటి అలా ఉన్నావు? మేడం అని నేను పిలిచినప్పుడు ఏంటి సార్ అన్ను అనాల్సింది కదా. ఎందుకు లేరా ఇప్పుడు అవన్నీ? ఎందుకే అంత డల్గా ఉన్నావు? ఏం లేదులేరా. నువ్వు ఏం లేదని ఇలా దిగులుగా కూర్చుంటే రేపు లక్ష్మి అందరిలో మెప్పు పొందుతుందంట, తెలుసా? మెప్పా? ఎక్కడా? వనభోజనాల్లో. వనభోజనాల్లో మెప్పు పొందుతుందా? ఎలా అంట? అది వనభోజనాల్లో పిండి వంటలు చేస్తుందంట, అందరితో శబాష్ అనిపించుకుంటుందంట. దాని మొహం, దానికేమొచ్చని పిండి వంటలు? ఇప్పుడు చేస్తున్నారే ట్రయల్స్. ఇదిగో నువ్వు ఇలాగే ఉన్నావనుకో ఏం లాభం లేదు, వెనకబడిపోతావు. నాకు ఆ పిండి వంటలన్నీ వచ్చలేరా. వస్తే వచ్చులేవే. అయినా ఒకసారి ఎగ్జామ్స్ కి ముందు ప్రిపేర్ అవుతారు చూడు, అలా ఒకసారి పిండి వంటల్ని నువ్వు కూడా ప్రాక్టీస్ చేయవే. రేపు దాని వంటల కంటే నీ వంటలు బాగుండాలి. వంటలు బాగుండటమే కాదు, రేపు స్టాల్ పెట్టి బిజినెస్ స్టార్ట్ అయ్యేలా చేస్తా. అత్తయ్య, అది లడ్డూల్లో పాకం కరెక్ట్ గా ఉందో లేదో చూసి చెప్పవా? ఇదేంటి, కొంచెం పాకం ముదరాల్సిందేమోనే. కొంచెం ఆరాలత్తయ్యా. ఏంటి పోటీలు పడి చెమటలు కక్కుతూ తెగ చేస్తున్నారు వంటలు? ఏంటో ఇంత హడావిడి? ఏదైతే నీకెందుకు, నీ పన్ను చూసుకోపో. అంటే మరీ ఎక్కువ కష్టపడిపోతున్నారు కదా అత్తవి. నువ్వు కష్టపడుతుంటే నేను ఇలా నించొని చూస్తూ ఉంటే బాగోదు కదా. ఏదైనా సాయం చేయమంటావా అని అడుగుతున్నాను అంతే. ఓహో, సాయమని సాకు చెప్పి మెల్లిగా వంటగదిలోకి దూరదామని చూస్తున్నావా? నేను నీకు ఛాన్స్ ఇవ్వనే. అంటే కష్టపడుతున్నారని. మా కష్టం మాది, నీకెందుకు? సాయం చేసి పేరు కొట్టిద్దామని చూస్తున్నావా? నేనెవ్వరికీ అవకాశం ఇవ్వను. మొత్తం నా చేతులతో నేనే చేస్తాను, శభాష్ అనిపించుకుంటాను. ఏంటే శభాష్ అనిపించుకుంటావా? ఎక్కడా, ఎప్పుడు, ఎందుకు? ఇవన్నీ చేసి రేపు వనభోజనాలున్నాయి కదా, అక్కడ స్టాల్లో పెట్టి అందరికీ నా వంటలు రుచి చూపించి సూపర్ టేస్ట్ బాగున్నాయని ఎగబడి తినేలా చేస్తాను చూడు. స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. జనం ఆ దెబ్బతో
నా పేరు స్టేట్ లెవెల్లో మారు మోగిస్తారు. అక్కడ నా వంటల రుచులు నచ్చి శభాష్ అని చప్పట్లు కొట్టి సన్మానాలు చేస్తారు తెలుసా. డబ్బుకు డబ్బు, మెప్పుకు మెప్పు వస్తుంది. చూసావా అది అదే వెంకటలక్ష్మి అంటే. వసే, నువ్వు స్టాల్ పెడతానంటే అవసరమైతే నేను 1,00,000, 2,00,000 సాయం చేస్తానే. అత్తయ్య, అసలు దీనికేమొచ్చని? ఇలాంటి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదినట్టే. నువ్వు ఓకే అత్తయ్య, అంతో ఇంతో వంటల విషయంలో ఆరిందానివి, చేయి తిరిగిన దానివి. చాలే ఆపవే. అది అసలు ఎంత బ్రహ్మాండంగా వంటలు చేస్తుందో నీకేం తెలుసు? నాకేం తెలుసో తెలీదో తర్వాత సంగతి. పోనీ ఒకసారి నేను టేస్ట్ చూసి చెప్పనా? నువ్వు టేస్ట్ చూస్తే బావున్నా బావులేవు అంటావు. చిచ్చి, బాలేవు ఇవే వంటలు అని ఎక్కిరిస్తావు. అయినా నువ్వు నాకు చెప్పేదేంటి తులసి? రేపు జనాలు చెప్తారు, అప్పుడు నీ మొహం మార్చుకుంటావు. నేను మొహం మార్చుకుంటానో ఇది మొహం మార్చుకుంటుందో దాన్ని సమర్థించినందుకు నువ్వు బాధపడతావో రేపు చూద్దాం. రేపు నేను స్టాల్ పెడతా, అప్పుడు చెబుతా దీని సంగతి.